ఖమ్మం జిల్లా వల్లభి ఆశ్రమ పాఠశాలలో వర్కర్ హెచ్ఎం వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడి మృతి చెందిన 9వ తరగతి శ్వేత అనే విద్యార్థిని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తక్షణమే ఏటీడీఏను వల్లభి ఆశ్రమ పాఠశాల హెచ్ఎంను వర్కర్లను సస్పెండ్ చేయాలని శ్వేత కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని విద్యార్థిని తల్లికి ఉద్యోగం ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికల రామకృష్ణ, జిల్లా నాయకులు చింతల రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు మస్తాన్, ఐసా జిల్లా కార్యదర్శి అశోక్, జాజిరెడ్డి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మధు, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాగర్లు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి ఆశ్రమ పాఠశాలలో శ్వేత అనే 9th క్లాస్ చదువుతున్న విద్యార్థిని అక్కడ హాస్టల్కు సంబంధించిన వర్కరు హెచ్ఎం అనేక మంది అక్కడ అమ్మాయిని అనేక వేధింపులకు పాల్పడి అమ్మాయిని టార్చర్ చేయడం ఫలితంగా దాదాపు 15 పైనే ఐరన్ టాబ్లెట్స్ ఇతర టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల దాదాపు వారం క్రితం ఈ టాబ్లెట్స్ తీసుకున్నా కానీ ఆ విషయాన్ని కప్పిపుచ్చి అక్కడున్న హాస్టల్ వాళ్ళంతా కూడా కప్పిపుచ్చి ఆ అమ్మాయి కేవలం హై బీపీ వచ్చి మీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి పేరెంట్స్ సమాచారం ఇచ్చి దాదాపు వారం రోజుల నుంచి ఈ అంశాన్ని ఎక్కడ కూడా బయటికి రాకుండా గుప్సట్టుగా దాచిపెట్టడం ఫలితంగా ఆ అమ్మాయి వారం రోజుల తర్వాత ఈరోజు చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. వెంటనే ఈ శ్వేత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి అట్లనే ఈ ఘటన కారకులైన ఎవరైతే ఏటీడీఓగా పర్యవేక్షణ లేదు, ఇవాళ ఆశ్రమ పాఠశాలలో ఇవాళ గిరిజన ఆశ్రమ పాఠశాల జిల్లా వ్యాప్తంగా డీడీ గారు కూడా ఎక్కడ కూడా పరిశీలన చేయడం లేదు. వర్కర్లు ఇలా విద్యార్థుల పట్ల ఏదింపులు పాల్పడుతున్నా కానీ ఎక్కడ పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దాని ఫలితంగానే ఇవాళ అమ్మాయి చనిపోవడానికి కారకులయ్యారు. కాబట్టి వెంటనే ఏటీడీఓని అట్లనే హెచ్ఎంని ఆ వర్కర్ని వాళ్ళు పూర్తిగా డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్వేత కుటుంబానికి ఇవాళ శ్వేత 2 అమ్మాయిలు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంది. వెంటనే ఆ శ్వేత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియాని ప్రకటించాలని చెప్పి అట్లనే ఆ శ్వేత కుటుంబంలో వాళ్ళ అమ్మగారికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేసి ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. వెంటనే అధికారులు స్పందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఖమ్మం నగరంలోని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముదిగొండ మండలం వల్లభి ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి 15 పైగా ట్యాబ్లెట్లు వేసుకోవడం జరిగింది 9వ తారీఖున. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తల్లిదండ్రులకి ఎవరికి తెలియజేయకుండా అక్కడున్న సిబ్బంది కప్పుపుచ్చి ఈరోజు విద్యార్థికి ప్రాణాలు తీసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనబడుతూ ఉంది. ఇక్కడ ఇంతసేపు పేరెంట్స్ కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు ఇక్కడ ధర్నా చేస్తుంటే ఇక్కడ ఉన్న జిల్లాధికారులు తిప్పి కొత్త 10 కిలోమీటర్లు కూడా ఉండదు ఇల్లులు, ఒక్కసారి కూడా ఇక్కడికి రాకపోవడం అనేది చాలా బాధాకరం. జిల్లా కలెక్టర్ కూడా ఎందుకు స్పందించట్లేదు, ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే శ్వేత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. కానీ ఈ ఖమ్మం జిల్లాలో అధికారులు మొత్తం కూడా ఆ హెచ్ఎంకి కొమ్ము కాసి ఈరోజు డబ్బులు కమ్ముడు పోయారా మీరు ఏందనేది ఈ డీడీలు కూడా మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ జిల్లా ఎస్టీ డీడీకి ఉంది. పీఓ గారు కూడా మేము ఎన్ని దమ్ములు మెసేజ్లు పెట్టినా ఫోన్ చేసినా కూడా ఎత్తకుండా సమాధానం చెప్పకుండా ఈరోజు పీఓ ఇక్కడున్న డీడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇక్కడ విద్యార్థి చనిపోవడం కారణం మీరు అంత కారణం అని చెప్పి ఈ సందర్భంగా మేము వారికి తెలియజేస్తాము. ఇప్పటికైనా విద్యార్థి కుటుంబాన్ని న్యాయం చేయకపోతే మాత్రం ఖమ్మం జిల్లాలో ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాల కుటుంబానికి ముందుండి ఉద్యమాలు కొనసాగిస్తాం. కుటుంబాన్ని న్యాయం చేయగలిగేంత వరకు ఇక్కడున్న విద్యార్థి సంఘాలు సపోర్ట్ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా కుటుంబ